అందరికీ నమస్కారం. ఎండు చేపలంటే బ్యాడ్ స్మెల్ వస్తాయి కాబట్టి చాలా మంది తినరు. ఇలా వండండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వేడి నీటిలోనే మనకు కావాల్సిన ఎండు చేప ముక్కల్ని వేసుకొని ఒక పావుగంట నానబెట్టుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం లైట్‌గా పెట్టుకొని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చిను మామూలు ఉల్లిపాయలు ఉంటాయి కదా! అవి కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకున్న పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్నాను. దాంట్లోనే కరివేపాకు 2 టమాటీలు మీడియంవి పేస్ట్ చేసుకొని వేసుకొని అవన్నీ కూడా ఏగిపోయి ఆయిల్ పైకి తేలిపోయినాక దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, రుచికి తగినట్లుగా ఉప్పు, ఈ మధ్యనే ఆడించుకున్న కారాన్ని కూడా యేసుకొని, ఆ మసాలాలన్నీ బాగా ఏగిపోయినాక లైట్‌గా చింతపండు రసం పిండుకొని, మనం ఏపుకున్న చేప ముక్కలు, అలాగే కొంచెం ఎండు రొయ్యలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని, అవి కూడా వేసుకొని, ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలయితే మగ్గిపోయినాక దాంట్లోనే కచూరి మేతి వేసుకొని దించితే టేస్ట్ అయితే చాలా బావుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.